హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువైన డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహపత్రి సారికి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకర్ణలోకవాసులకి, నక్షత్రలోకవాసులకి, ఏంజల్స్కి, మహావతార్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, మహా ఉపాధ్యాయుడు, మాస్టర్ టీచర్, ఇమోటల్ గురువైన తండ్రికి నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. మరి ఈ వర్తమాన క్షణంలోని విశ్వ చైతన్యానికి, సమస్త సృష్టికి, సృష్టిలో ఉన్న సమస్త కాంతి మాస్టర్స్, మహా చైతన్య స్వరూపులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. అలాగే వింటున్న వాళ్ళు, వినబోయే వాళ్ళు అందరికీ కూడా దివ్యాత్మలకు నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ, అందరికీ ప్రేక్షక దేవుళ్ళందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు మాస్టర్స్. వెల్కమ్ మేడం, వెల్కమ్ టు అవర్ సెషన్ మేడం. ఓవర్ టు యూ మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ముందుగా మన గురువు గారు అయిన బ్రహ్మర్షి పితామహపత్రి సార్ గారికి, స్వర్ణమాల పత్రి మేడం గారికి అనంత కోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, విశ్వంలోని గురువులందరికీ కూడా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. ప్రస్తుత వర్తమాన క్షణంలోని విశ్వానికి, నా స్వయానికి, వన్నెస్ వెజిటేరియనిజం టీవీ వ్యవస్థాపకురాలైన స్వప్నేశ్వరి మేడం గారికి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఆత్మల ప్రయాణం అనే పుస్తకంలోని చదువుతున్నానండి. రామ్దా మాస్టర్ గారికి, మాస్టర్ గారికి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. అలాగే నా కుటుంబ సభ్యులకు కూడా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. వింటున్న ప్రేక్షకులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. స్వప్న మేడం మీకు కూడా థ్యాంక్ యూ. సేమ్ టు యూ మేడం. వన్ 89 పేజీ వరకు మొన్న కొంచెం అదే డాక్టర్ గారు ఇంటర్వ్యూ చేసేదాన్ని అర్థం సగంలో ఆపాం మేడం. సబ్జెక్టు డాక్టర్ గారు అడుగుతున్నారు, మరి క్వశ్చన్ అడుగుతున్నారు, అక్కడి నుంచి చెప్తున్నాను. సబ్జెక్ట్ డాక్టర్ అయితే సరే, మనకు అవి వద్దు, కానీ భౌతిక జీవితాల్లో బాధ్యతలు నిర్వర్తించడంలో వారి ప్రవర్తన సక్రమంగా లేనప్పుడు కొన్ని ఆత్మలు తిరిగి వెళ్తాయని ఎవరో చెప్పగా విన్నాను. ఫ్యాక్టరీలో తయారైన వస్తువు పనితీరులో లోపం ఉన్నప్పుడు ఆ లోపాన్ని సరిదిద్దడానికి దానిని తిరిగి ఫ్యాక్టరీకి పంపినట్లుగా ఈ ఆత్మలను ఆధ్యాత్మిక చికిత్స కోసం ఇక్కడికి పంపిస్తారన్నది నా అభిప్రాయం. నాకు కలుగుతోంది. సబ్జెక్టు చికాకుగా తలను ఆడిస్తూ, నువ్వు అలా అంటున్నందుకు నాకు కోపంగా ఉంది. అలాంటి ఆలోచన మీకు ఎక్కడి నుండి వచ్చింది? ఆత్మల అభివృద్ధికి తీవ్ర ఇబ్బందులు ఎదురైనప్పుడు ఆత్మశక్తిని పునరుద్ధరించి సమస్యలను చక్కదిద్దడం జరుగుతోంది. డాక్టర్ గారు, కేవలం భూమిపై జన్మించే వారికేనా? సబ్జెక్టు కాదు, బాల ఆత్మలు ఎక్కడున్నా వాటికి దిద్దుబాటు అవసరం కావచ్చు. ఈ విధంగా చక్కదిద్దబడిన ఆత్మలకు తిరిగి తమ గ్రూపులకు తిరిగి వెళ్ళి అక్కడి నుండి భౌతిక లోకాల్లో మళ్ళీ జన్మించేందుకు అనుమతి ఉందా? బాలాత్మల గురించి మాత్రమే చెప్పిందామే. సబ్జెక్ట్ బాలాత్మలు ఎక్కడున్నా వాటికి దిద్దుబాటు అవసరం కావచ్చు. డాక్టర్ గారు ఏమంటారంటే, ఈ విధంగా చక్కదిద్దబడిన ఆత్మలు తిరిగి తమ గ్రూపులకు తిరిగి వెళ్ళి అక్కడి నుండి భౌతిక లోకాల్లో మళ్ళీ జన్మించేందుకు అనుమతి ఉందా? సబ్జెక్ట్ దీర్ఘంగా నిట్టూర్చి, అవును ఉంటుంది. డాక్టర్, అహంకార రహిత ప్రపంచాన్ని సర్వజ్ఞాన ప్రపంచంతో ఎలా పోలుస్తావు? సబ్జెక్టు అవి రెండు పరస్పర విరుద్ధమైనవి. ఈ ప్రపంచం కొత్త ఆత్మలకు కాదు. సబ్జెక్టు నువ్వు ఎప్పుడైనా సర్వజ్ఞాన ప్రపంచానికి వెళ్ళావా? సబ్జెక్ట్ లేదు, అందుకు నేను ఇంకా తయారవ్వలేదు. మేమందరము తరించేది చివరికి అక్కడికి చేరుకోవడానికి అని మాత్రం తెలుసు. డాక్టర్ గారు, ఈ ఆధ్యాత్మిక ప్రాంతం గురించి నీకేం తెలుసు? సబ్జెక్ట్ చాలా సేపటి తర్వాత అది ఒక ధ్యాన ప్రదేశం, ఆలోచించుకునే చోటు, పథకాన్ని రచించి రూపొందించే అత్యున్నత మనోప్రపంచం. అన్ని ఆలోచనలకు అంతిమ గమ్యం ఇదేనని మాత్రం చెప్పగలను.
అంతకు మించి దీని గురించి ఇంకేమీ చెప్పలేను. జీవరాశుల ఇంద్రియాలన్నీ ఏకమయ్యేవి ఇక్కడే. డాక్టర్ గారు, అయితే సర్వజ్ఞాన ప్రపంచము అత్యున్నత స్థాయికి చెందిన రూపరహితమైన లోకమా? సబ్జెక్ట్: అవును. రూపానికి లక్షణాలు, ఆదర్శాలకు వివేకాన్ని జోడించే లోకం ఇది. మన ఆశలు, ఆశయాలు, కలలు అన్నీ తీరేది ఇక్కడే. డాక్టర్ గారు, అక్కడికి నువ్వు చేరుకోలేవు అన్నావు కదా, మరి దాని గురించి ఎలా తెలుసుకున్నావు? సబ్జెక్ట్: మా పని త్వరగా పూర్తి చేసుకుని మేము మాస్టర్లతో కలవడమే మా అంతిమ లక్ష్యం. అందుకు మాలో తపన కలిగి వీలైనంత త్వరగా అక్కడికి చేరుకోవడానికి చిన్న పిల్లలకు తాయిలాలు ఇచ్చినట్లుగా మాకు ప్రోత్సాహకరంగా ఆ లోకాన్ని గురించి కొన్ని విషయాలు ముందుగా అస్పష్టంగా తెలుస్తూ ఉంటాయి. ఆత్మల ప్రపంచానికి మూలస్థానం జ్ఞానం. నా క్లయింట్స్ దీనిని వివిధ పేర్లతో సూచించారు. ఈ విశ్వజనీన పరిపూర్ణత అంటే యూనివర్సల్ అబ్సల్యూట్ గురించి నాకు చాలా తక్కువ వివరాలు మాత్రమే తెలిసాయి. ఎందుకంటే నా సబ్జెక్టులో పురోగతి సాధించిన వారికి కూడా దాని గురించి ప్రత్యక్షంగా తెలియదు. ముఖ్యంగా ఈ లోకానికి దగ్గరగా సమీపిస్తున్న కొద్దీ తెలిసిన చూసిన కొద్ది విషయాల వల్ల ఆకర్షింపబడిన ఆత్మలన్నీ ఈ కేంద్ర స్థానాన్ని అంటే న్యూక్లియస్ ను చేరుకొని దానిలో లీనమైపోయేందుకు ఆరాటపడుతూ ఉంటాయి. అభివృద్ధిలో లెవెల్ 5 ను దాటి ఇక మళ్ళీ జన్మించవలసిన అవసరం లేని ఆత్మ మాత్రమే సర్వజ్ఞాన ప్రపంచం గురించి పూర్తిగా తెలుసుకోగలదని నేను అనుకుంటున్నాను. డాక్టర్ గారు మళ్ళీ అడుగుతున్నారు, ఆత్మకు తెలిసిన దాన్ని బట్టి అహంకార రహిత ప్రపంచం ఒక చివర, దానికి వ్యతిరేక దిశలో మరో చివర సర్వజ్ఞాన ప్రపంచము ఉంటే మరి పరివర్తన ప్రపంచం ఎక్కడ ఉంటుంది? సబ్జెక్టు: ఈ లోకం అన్ని ఆత్మలకు అందుబాటులో ఉంటుంది, ఎందుకంటే అది వారి భౌతిక ప్రపంచానికి తగినట్లుగా ఉంటుంది. నా విషయంలో అది భూలోకం. డాక్టర్ గారు, నువ్వు చెప్పినట్లుగా ఇది భౌతిక పరిణామాలు కలిగి ఉండేదా? సబ్జెక్ట్: అలా ఉండదు. భూలోకంలో దీన్ని నా సౌలభ్యాల కోసం ఏర్పరచుకున్నాను. డాక్టర్ గారు, అయితే ఆత్మల ప్రపంచంలో అన్ని ఆత్మలు అధ్యయనం చేసేది ఒకే ప్రపంచం గురించి కాదా? సబ్జెక్టు: కాదు. మాలో ప్రతి ఒక్కరూ ఏ లోకంలో జన్మించామో దాని గురించి మాత్రమే అధ్యయనం చేస్తాం. అవి తాత్కాలికమైనవి అయినా వాస్తవానికి భౌతిక ప్రపంచాలే. డాక్టర్ గారు, భూలోకంలా కనిపించే నువ్వు సృష్టించుకున్న ఈ లోకంలో నువ్వు భౌతికంగా జీవించావా? నువ్వు కేవలం దానిని ఉపయోగిస్తావా? సబ్జెక్ట్: అవును, అది శిక్షణ కోసం మాత్రమే. డాక్టర్ గారు, ఈ 3వ విభాగాన్ని కాల పరివర్తన లోకం అంటే ద వరల్డ్ ఆఫ్ అల్టర్డ్ టైం అని ఎందుకంటావు? సబ్జెక్టు: కొన్ని నిర్దిష్టమైన సంఘటనల గురించి అధ్యయనం చేసేందుకు మేము కాలక్రమాన్ని మార్చగలం కాబట్టి. డాక్టర్ గారు, అలా చేయడంలో గల ఉద్దేశం ఏమిటి? సబ్జెక్టు: నా తదుపరి జన్మ కోసం తీసుకునే నిర్ణయాలు మెరుగుపరుచుకునేందుకు ఈ అధ్యయనం వల్ల విచక్షణ జ్ఞానం బాగా పెరిగి సర్వజ్ఞాన ప్రపంచంలో ప్రవేశించేందుకు తగిన విధంగా అది నన్ను తయారు చేస్తుంది. ఇక్కడ ఒక గమనికని ఇచ్చారు. డాక్టర్ గారు ఏం చెప్తున్నారు పీఠికని: భౌతికంగా లేని అంతరిక్ష ప్రదేశాలకు సబ్జెక్టులు తరచుగా ప్రపంచం లేదా లోకం అని అంటూ ఉంటారు. ఆత్మ దృష్టిలో ఇవి చాలా చిన్న ప్రాంతాలు కావచ్చు, లేదా వర్ణింపనలవి కానంత విశాలమైన ప్రదేశాలు కావచ్చు. వాటికి విభిన్న పరిణామాలు కూడా ఉండవచ్చు. కాల పరిమితులకు అతీతంగా కలిగే వివిధ అధ్యయన అనుభవాలకు వాస్తవ అర్థాలు వేరుగా ఉంటాయని నేను అనుకుంటాను. ఈ కేసు సూచించినట్లుగా ఆధ్యాత్మిక రంగంలో భూత, భవిష్యత్, వర్తమానాలు 3 కలిసి ఉంటాయన్న అంశాన్ని గురించి మరిన్ని వివరాలు రాబోయే 2-3 అధ్యాయాలు కేసు 23-25 నుండి తెలుసుకుందాం. డాక్టర్ గారు మళ్ళీ అడుగుతున్నారు, మనం సృష్టి, లయ, ప్రపంచం గురించి మాట్లాడుకోలేదు. ఇది 3 పరిణామాలు గల 3 డైమెన్షనల్ భౌతిక ప్రపంచం అని నువ్వు ఇంతకు ముందు చెప్పావు. సబ్జెక్ట్: అవును, దానిని ఉపయోగిస్తూ మేము ఆనందిస్తూ ఉంటాం కూడా. డాక్టర్ గారు, ఆత్మలని ఉపయోగించుకోవడానికి ఈ ప్రపంచం ఉద్దేశించబడిందా? సబ్జెక్ట్: కాదు, అన్ని ఆత్మలకి కాదు. నేను దాన్ని ఉపయోగించడం ఇప్పుడిప్పుడే ప్రారంభించాను. నన్ను అక్కడ ఒక బాల ఆత్మలా పరిగణిస్తారు.
డాక్టర్ గారు, మనము ఆ విషయాన్ని గురించి లోతుగా తెలుసుకునే ముందు నేను ఒక విషయాన్ని అడగాలనుకుంటున్నాను. ఈ భౌతిక ప్రపంచం భూలోకం లాగే ఉంటుందా? సబ్జెక్ట్ అలా ఉండదు. కొంచెం భిన్నంగా ఉంటుంది. ఇది మరింత విశాలమైనది, కొంచెం చల్లగా ఉంటుంది. ఇక్కడ నీరు, సముద్రాలు తక్కువగా ఉంటాయి. అంతేకాని రెండు ఒకలాంటివే. డాక్టర్ గారు, భూమి తన సూర్యునికి ఎంత దూరంలో ఉందో అలా కాకుండా ఆ గ్రహం తన సూర్యునికి ఎక్కువ దూరంలో ఉందా? ఆ సబ్జెక్ట్ అవును అంటుంది. డాక్టర్ గారు, మరి ఈ భౌతిక ప్రపంచం భూమిలా కనిపిస్తోంది కాబట్టి దానిని భూమి 2 అని అనవచ్చా? అది అంతరిక్షంలో భూమికి దగ్గరగా ఉంటుందా? సబ్జెక్ట్ ఉండదు. డాక్టర్ గారు, భూమి ఉన్న చోటు నుండి ఈ భూమి 2 ఇటువైపు ఎంత దూరంలో ఉంటుంది? సబ్జెక్ట్ కాసేపు ఆగి నేను చెప్పలేను. డాక్టర్ గారు, ఈ భూమి 2 మన మిల్కీవే గెలాక్సీలో ఉందా? సబ్జెక్ట్ చాలాసేపు ఆగి లేదు, అది ఇంకా దూరంగా ఉందని నేను అనుకుంటాను. డాక్టర్ గారు, టెలిస్కోప్ నుండి నక్షత్ర మండలంలో భూమి 2 ఎక్కడ ఉందో నేను చూడగలనా? చూడవచ్చు అనుకుంటాను. సబ్జెక్ట్ చెప్పింది అన్నమాట. డాక్టర్ గారు, ఈ భౌతిక ప్రపంచాన్ని కలిగి ఉన్న గెలాక్సీ మన గెలాక్సీలా మెలితిరిగి ఉంటుందా లేక దీర్ఘ వృత్తాకారంలో ఉంటుందా? టెలిస్కోప్ తో చాలా దూరం నుండి చూసినప్పుడు అది ఎలా కనిపిస్తుంది? సబ్జెక్ట్ ఒక పెద్ద పొడవాటి గొలుసులా వర్ణించడానికి ఇబ్బంది పడుతూ ఇంతకంటే ఎక్కువగా నేను చెప్పలేను అని చెప్పేసింది అనమాట. గమనిక ఇక్కడ నాకు అంతరిక్షంలో సుదూరంగా ఉన్న నక్షత్రాలను, ఖగోళ వస్తువులను ప్రత్యేకంగా తయారు చేయబడిన పెద్ద రిఫ్లెక్టర్ టెలిస్కోప్ ఉపయోగించి చూసే అలవాటు ఉంది. సెషన్ ఎప్పుడైనా ఖగోళ సంబంధమైన విషయాల వైపు మలుపు తిరిగితే నేను మరింత ఆసక్తి ప్రదర్శిస్తాను. కానీ ఆ ప్రశ్నలకు నా క్లయింట్లు చెప్పే సమాధానాలు నేను ఆశించిన మేరకు ఉండవు. ఆ సమాచారాన్ని నాకు తెలియనివ్వకుండా గైడ్స్ అడ్డుపడము దీనికి ఒక కారణం కావచ్చు. లేదా భూమికి మన విశ్వానికి మధ్య గల భౌతిక అంశాల పట్ల సబ్జెక్టుకు అవగాహన లేకపోవడం కూడా మరో కారణం కావచ్చు. మరి డాక్టర్ గారు అడుగుతున్నారు, సమాచారాన్ని ఇంకా బాగా తెలుసుకోవడానికి నేను ఒక ముఖ్యమైన ప్రశ్న అడిగాను. భూమి 2 మీద తెలివి, జ్ఞానం కలిగిన జీవిగా జన్మిస్తావా అనేసి. సబ్జెక్టు బిగ్గరగా లేదు, మేము దాన్నే అక్కడ చేయకూడదు అనుకుంటున్నది. డాక్టర్ గారు, మరి నువ్వు భూమి 2 పైకి ఎప్పుడు వెళ్తావు? సబ్జెక్ట్ ఈ భూమి మీద జన్మల మధ్య కాలంలో. డాక్టర్, నువ్వు భూమి 2కు ఎందుకు వెళతావు? సబ్జెక్ట్ స్వేచ్ఛగా ఆత్మల్లా తిరుగుతూ సృష్టించడం నేర్చుకుంటూ ఆనందించడానికే మేము అక్కడికి వెళతాము. డాక్టర్, భూమి 2లో నివసించే వారిని మీరు పట్టించుకోరా? సబ్జెక్టు హుషారుగా అక్కడ ఎవరూ ఉండరు, అది ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఏ బాధ్యతలు లేకుండా అడవుల్లో, ఎడారుల్లో, సముద్రాలపై తిరుగుతాము. డాక్టర్ గారు, ఎప్పుడు వెళతావు అని అడుగుతున్నారు డాక్టర్ గారు. సబ్జెక్ట్ ఈ భూమి మీద జన్మల మధ్య కాలంలో. డాక్టర్ గారు, నువ్వు భూమి 2కు ఎందుకు వెళతావు? సబ్జెక్టు స్వేచ్ఛగా ఆత్మల్లా తిరుగుతూ సృష్టించడం నేర్చుకుంటూ ఆనందించడానికే మేము అక్కడికి వెళతాము. డాక్టర్ గారు, భూమి 2లో నివసించే వారిని మీరు పట్టించుకోరా? సబ్జెక్టు హుషారుగా అక్కడ ఎవరూ ఉండరు, అది ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఏ బాధ్యతలు లేకుండా అడవుల్లో, ఎడారుల్లో, సముద్రాలపై తిరుగుతాం మేము. డాక్టర్ గారు, భూమి 2లో అత్యున్నత జీవి ఏది? సబ్జెక్టు తప్పించుకునే ధోరణిలో. అదా, చిన్న చిన్న జీవులు, వాటికి తెలివి, జ్ఞానం కూడా ఉండదు. డాక్టర్ గారు, జంతువులకు ఆత్మలు ఉంటాయా? సబ్జెక్ట్ ఉంటాయి. అన్ని జీవరాశులకు ఆత్మ ఉంటుంది, కానీ వాటికి మానసిక శక్తి చాలా తక్కువగా ఉంటుంది. డాక్టర్ గారు, నువ్వు నీ స్నేహితులు భూమి 1లో అల్పజీవుల్లా జన్మించిన తర్వాత మీ ఆత్మలు ఈ స్థాయికి పరిణితి చెందాయా? సబ్జెక్టు ఖచ్చితంగా మాకు తెలియదు, కానీ మాలో ఎవ్వరూ అలా అనుకోరు. డాక్టర్ గారు, ఎందుకని? సబ్జెక్ట్ ఎందుకంటే మనము జన్మించడానికి పూర్వమే మనకు జ్ఞానశక్తి ఇవ్వబడుతుంది.
జ్ఞాపక శక్తి ఇవ్వబడుతుంది. మొక్కలు, కీటకాలు, నేల మీద పాకే జంతువులు అంటే సర్పాలు ఇటువంటివి ప్రతి వాటికి ఆత్మల కుటుంబాలు ఉంటాయి. డాక్టర్ గారు, వివిధ జీవరాశుల వర్గాలుగా ఒకదాని నుండి మరొకటి విడిపోయి ఉంటాయా? సబ్జెక్ట్ అలా ఉండవు. అన్ని జీవులను సృష్టికర్త శక్తి కలిపి ఉంచుతుంది. డాక్టర్ గారు, ఈ సృష్టి కార్యక్రమంలో నువ్వు పాల్గొంటావా? సబ్జెక్ట్ ఉలికిపడి లేదు లేదా అంటుంది అనమాట. డాక్టర్ గారు, భూమి టు పర్యటనకు ఎవరిని ఎంపిక చేస్తారు? సబ్జెక్టు, భూలోకంలో సంబంధం ఉన్న మా వంటి వారు ఇక్కడికి వస్తారు. భూమితో పోలిస్తే దీనిని విహార స్థలంగా భావించవచ్చు. ఎందుకు అంటారు డాక్టర్ గారు? సబ్జెక్ట్, ఇక్కడ ఆధిపత్యం కోసం పోరాటం గాని, ప్రాకులాట గాని, పోట్లాట గాని ఉండదు. ఇక్కడ సుందరమైన వాతావరణం నెలకొని ఉంటుంది. జీవులన్నీ ప్రశాంతంగా ఉంటాయి. భూమిపై తిరిగి జన్మించేందుకు, మరింత ప్రశాంతంగా జీవించేందుకు కూడా ఈ ప్రదేశం మాకు ప్రేరణ కలిగిస్తుంది. డాక్టర్ గారు, ఈ సుందర ప్రదేశంలో ఎలాంటి బాదరబందీ లేకుండా స్వేచ్ఛగా విశ్రాంతి తీసుకునేందుకు ఎలా వీలవుతుందో తెలిసింది. కానీ మీరు ఇక్కడికి వచ్చేది సృష్టించడానికి అని కూడా నువ్వు చెప్పావు కదా? సబ్జెక్ట్, అవును, సృష్టిస్తాము. డాక్టర్ గారు, భూలోకం నుండి ఆత్మలు భౌగోళికంగా అలాగే ఉండి మరో లోకానికి రావడం యాదృశ్చికం కాదు, అంతేనా? సబ్జెక్ట్, అవును, అంతే. డాక్టర్ గారు మళ్ళీ అడుగుతున్నారు, వేరే గ్రహాలలో జన్మించే ఆత్మలు ఆ గ్రహాలను పోలిన భౌతిక ప్రపంచాలకు వెళతాయా? సబ్జెక్ట్, అవును, వెళతాయి. మానసిక శక్తి లేని చిన్న చిన్న జీవరాశులతో కూడిన చిన్న చిన్న లోకాలకు సృష్టించడం ఎలాగో నేర్చుకోవడానికి అక్కడికి వెళతాయి. డాక్టర్ గారు, ఆగకు, చెబుతూనే ఉండు. సబ్జెక్ట్, సృష్టించడంలో ప్రయోగాలు చేసి అది ఎక్కడ ఎలా అభివృద్ధి ఉందో చూడగలం. అది ఎలా ఉంటుందంటే మన శక్తిని ఉపయోగించి భౌతికమైన వాటిని సృష్టించేందుకు ఈ లోకాలను ప్రయోగశాలలా వాడుకుంటున్నట్లు ఉంటుంది. డాక్టర్ గారు, మీరు భౌతికంగా సృష్టించేది భూమి ఒకటిలో మనకు కనిపించే వాటిని పోలి ఉంటాయా? సబ్జెక్ట్, ఉంటాయి. కేవలం భూలోకంలో ఉన్నవి మాత్రమే. అందుకే నేను ఇక్కడ ఉన్నాను. డాక్టర్ గారు, భూలోకం 2లో నువ్వు ప్రవేశించినప్పటికీ నుండి ప్రారంభించి నీ జన్మ మొట్టమొదటి ఏం చేసిందో వివరించు. సబ్జెక్ట్, నా ప్రశ్నకు నిరుత్సాహపడి చివరికి నాకు అంతగా తెలియదు అని చెప్తుందన్నమాట. ఇక్కడ డాక్టర్ గారు ఏం చెప్తున్నారంటే, సబ్జెక్ట్ ఇబ్బంది ఎదుర్కొంటున్న కారణంగా అతడిని స్థిమితపరిచేందుకు కొన్ని నిమిషాల సేపు ఈ క్రింది సూచనలను ఇచ్చాను. నేను 3 లెక్కించేసరికి నాకు ఏ సమాచారం అయితే ఇవ్వచ్చో ఐడీస్ నువ్వు నిర్ణయించుకుని మరింత విశ్రాంత స్థితిలో దాన్ని నాకు ఉంటారు అని రీకండిషనింగ్ చేసి ప్రశాంత స్థితికి తెచ్చి నా ప్రశ్నను మళ్ళీ అడిగాను. నాకు ఎదురుగా ఉన్న స్థలంలో నేనేమి చేయవలసి ఉందో తెలుసుకోవాలి అని సబ్జెక్ట్ చెప్తుంది. ఇప్పుడు నాకు ఎదురుగా ఉన్న స్థలంలో నేనేం చేయవలసి ఉందో తెలుసుకోవాలి. అప్పుడు ఆ రూపాన్ని నా మనసులోకి ఊహించుకొని శక్తిని తగు మోతాదుల్లో వాడి దాన్ని సృష్టించేందుకు ప్రయత్నించాలి. టీచర్లు దీన్నంతా కంట్రోల్ చేస్తుంటారు. సృష్టించడం అయిపోయిన తర్వాత ఏం తప్పులు జరిగాయో తెలుసుకొని వాటిని సరిదిద్దుకోవాలి. సబ్జెక్ట్, ఐడీస్ మల్కాస్ గ్లీన్ బాగా పురోగతి సాధించిన మరో గైడు, టీచర్లు ఇంకా కొందరు ఉన్నారు. వారి గురించి నాకు అంతగా తెలియదు అని చెప్తుంది అనమాట. డాక్టర్ గారు, వీలైనంత స్పష్టంగా చెప్పడానికి ప్రయత్నించి నువ్వేం చేస్తున్నావో ఖచ్చితంగా చెప్పు. సబ్జెక్టు, మేము కొన్ని ఆకారాలను తయారు చేస్తున్నాం. అంటే డాక్టర్ గారు మళ్ళీ అడుగుతున్నారు, ప్రాణంతో ఉన్న రూపాలనా? సబ్జెక్టు, ప్రాణంతో ఉన్న వాటిని సృష్టించడానికి నేను ఇంకా సిద్ధంగా లేను. ప్రధాన మూలకాలైన హైడ్రోజన్, ఆక్సిజన్లతో రాళ్ళు, నీరు, గాలి వంటి గ్రహ సంబంధమైన వాటిని అతి చిన్న సైజులో సృష్టించేందుకు ప్రయోగాలు చేస్తూ ఉంటాను.
డాక్టర్ గారు మళ్ళీ అడుగుతున్నారు, నువ్వు నిజంగా మన విశ్వంలోని ప్రధాన మూలకాలను సృష్టిస్తావా? సబ్జెక్టు లేదు, కేవలం అందుబాటులో ఉన్న మూలకాలను వాడుకుంటాను అంతే. డాక్టర్ గారు ఏ విధంగా? సబ్జెక్టు నేను ప్రధాన మూలకాలను తీసుకొని నా శక్తి నుండి ప్రకంపనలను వాటికి ప్రసారం చేస్తాను, అప్పుడు అవి మారతాయి. డాక్టర్ గారు అవి ఏ రూపంలోనికి మారతాయి? సబ్జెక్టు నేను రాళ్లను బాగా తయారు చేయగలను. డాక్టర్ గారు శక్తితో రాళ్ళని ఎలా తయారు చేస్తావు? సబ్జెక్టు అదా, దుమ్ముని ధూళిని వేడి చేసి చల్లార్చి గట్టి పడేటట్లు చేస్తాను. డాక్టర్ దుమ్ము ధూళితో నువ్వు ఖనిజాలు లోహాలు అంటే మినరల్స్ తయారు చేస్తావా అని అడిగారు అన్నమాట. సబ్జెక్ట్ మన కోసం టీచర్లు తయారు చేస్తారు. నీటిని తయారు చేసేందుకు అవసరమైన ఆవిరిని అంటే గ్యాస్ వేపర్స్ ని ఇంకా అటువంటి వాటిని ఇస్తారు. డాక్టర్ గారు దీని గురించి వివరంగా తెలుసుకోవాలనుకుంటున్నాను. ఈ శక్తితో వేడిని, ఒత్తిడిని, చల్లదనాన్ని ఏర్పరిచి వాటిలో ఎలా సృష్టించాలో నేర్చుకోవడమే నీ పని. సబ్జెక్ట్ అవును, మాలో నుండి ప్రసారమయ్యే శక్తి తరంగాలను రకరకాలుగా మార్చి సృష్టిస్తాయి. డాక్టర్ అయితే మీరు రాళ్లను, నీటిని ఒక రసాయన పద్ధతిలో తయారు చేయరా? సబ్జెక్టు అలా చెయ్యం. నేను చెప్పినట్లుగా నాకు ఇచ్చిన వాటిని ఉపయోగించి వాటిని నేను రూపాల్లోకి మార్చడమే నా పని. తగిన మోతాదులో నా శక్తిని పదే పదే ఉపయోగిస్తూ ఆడుకుంటాను. అది భలే తమాషాగా ఉంటుంది, అంతేకాని అదేమీ మరి అంత జటిలంగా ఉండదు. డాక్టర్ గారు జటిలంగా ఉండదా? ఇవన్నీ ప్రకృతి చేస్తుందనుకున్నాను. సబ్జెక్ట్ నవ్వి ప్రకృతి అంటే ఎవరనుకున్నావు? డాక్టర్ గారు భౌతిక రూపాల సృష్టికి నువ్వు చేసే ప్రయోగాలకు అవసరమైన మూల పదార్థాలను ఎవరు సృష్టిస్తారో వారేనా? సబ్జెక్టు సృష్టికర్త, ఆయనతో పాటు నాకంటే ఎక్కువ పరిమాణంలో ఉండగలిగేవాళ్ళు. డాక్టర్ గారు అయితే ఒక విధంగా నువ్వు ప్రాణం లేని రాళ్ల వంటివి సృష్టిస్తున్నావన్నమాట. సబ్జెక్టు మాకు ఎదురుగా కనిపిస్తున్న వాటిని తయారు చేసేందుకు ప్రయత్నించడమే మా పని. అంటే ఆ తర్వాత ఏదో జ్ఞాపకం వచ్చి నేను ఇప్పుడు మొక్కలను కూడా తయారు చేయబోతున్నాను, కానీ నాకింకా వాటిని తయారు చేయడం సరిగ్గా రాదు. డాక్టర్ గారు నువ్వు బాగా తయారు చేయగలిగేంత వరకు కొద్ది కొద్దిగా ప్రయోగాలు చేస్తావా? సబ్జెక్టు అవును, మేము తయారు చేసిన వాటి అసలు రూపాలతో పోల్చి చూస్తాం. అలా రాను మేము పెద్ద పెద్ద వాటిని తయారు చేయగలం. డాక్టర్ ఇదంతా చూస్తూ ఉంటే అంటే అవును, మేము తయారు చేసిన వాటి అసలు రూపాలతో పోల్చి చూస్తాము. అలా రాను మేము పెద్ద పెద్ద వాటిని తయారు చేయగలము. డాక్టర్ గారు ఇదంతా చూస్తూ ఉంటే ఆత్మలో చిన్న పిల్లల్లా ఇసుక తిన్నల్లో గుజ్జున గూళ్ళు కట్టుకొని ఆడుకుంటున్నట్లు అనిపిస్తోంది. సబ్జెక్ట్ చిరునవ్వుతో మేము చిన్న పిల్లలమే. ఇదంతా శక్తి ప్రవాహాన్ని మళ్లించి బంకమన్నుతో బొమ్మల్ని తయారు చేయడం లాంటిది. డాక్టర్ గారు ఈ సృజనాత్మకత శిక్షణ తరగతిలో ఉన్న వారందరూ నీ ఆత్మ గ్రూపులని వారేనా? సబ్జెక్టు కొందరు నా ఆత్మ గ్రూపులోని వారే. ఆత్మల ప్రపంచం నలుమూలల నుండి చాలా మంది ఇక్కడికి వస్తారు, కానీ వాళ్ళందరూ భూమి మీద జన్మించిన వారే.
డాక్టర్ గారు అందరూ కూడా నువ్వు చేసిన వాటినే తయారు చేస్తారా? సబ్జెక్టు మాలో కొందరు కొన్ని బాగా చేయగలరు, కానీ మేము ఒకరినొకరం సహాయం చేసుకుంటాం. అప్పుడప్పుడు మధ్యలో టీచర్లు వచ్చి ఇంకా మెరుగ్గా ఎలా చేయాలో మాకు చిట్కాలు, సూచనలు, సలహాలు ఇస్తూ ఉంటారు. కానీ మత్తొస్తుందా? మేడం ఒక నిమిషం కొంచెం నీళ్ళు తాగేస్తానున్నాడు మేడం. తాగండి. అవుతుందేమో. చాలా చల్లగా ఉంది మేడం. వర్షము వేరే రాత్రి పడింది. మీకు ఉందా మేడం? మాకు నిన్న పడింది, ఈరోజు బాగా ఎండ కాస్తుంది మేడం. నిన్నంతా మబ్బు వర్షం ఉండింది, ఈరోజు ఎండ వచ్చింది, బాగా ఎండ కాస్తుంది. కాళ్ళు అలాగే పెట్టుకున్నాను కదా, ఐస్ లాగా అయిపోయినాయి, చల్లగా అట్లే. కాలు తగిలితే ఎట్లుంటదంటే ఐస్ గడ్డలు పెట్టుకున్నట్టు పక్కన వేయడం లాంటిది. డాక్టర్ గారు, ఈ సృజనాత్మకత శిక్షణ తరగతిలో ఉన్న వారందరూ మీ ఆత్మ గ్రూప్ లోని వారేనా? సబ్జెక్టు ఆత్మల ప్రపంచము నలుమూలల నుండి చాలా మంది ఇక్కడికి వస్తారు, కానీ వాళ్ళందరూ భూమి మీద జన్మించిన వారే. డాక్టర్ గారు, అందరూ కూడా నువ్వు చేసిన వాటినే తయారు చేస్తారా? సబ్జెక్టు మాలో కొందరు కొన్ని బాగా చేయగలరు, కానీ మేము ఒకరికొకరు సహాయం చేసుకుంటాము. అప్పుడప్పుడు మధ్యలో టీచర్లు వచ్చి ఇంకా మెరుగ్గా ఎలా చేయాలో మాకు చిట్కాలు, సూచనలు, సలహాలు ఇస్తూ ఉంటారు. కానీ ఆగిపోయింది. కానీ ఏం జరిగింది అని అడుగుతారు డాక్టర్ గారు. సబ్జెక్ట్ సిగ్గుతో నాకు చేతకక్క సరిగ్గా చేయనప్పుడు వాటిని నేను ఐడీస్ కు చూపించకుండా చిదిమేసి పడేస్తాను. అక్కడ కూడా బొమ్మి చేసాడు చూడండి. ఏ ఊరికి నష్టం, ఏదైనా ఒకటే మేడం. ఎక్కడైనా మళ్ళీ పాఠాలు ఉంటాయి, అంతే. నేర్చుకోవాల్సిన పాఠాలు అయిపోయి స్కూల్కి పాఠాలు ఎగ్గొట్టామనుకో మళ్ళీ హోంవర్క్ పడతారు కదా, నేర్చుకునే వరకు మరీ ఇస్తారు కదా, అంతే కదా. డాక్టర్ గారు, నాకు ఒక ఉదాహరణ చెప్పు. సబ్జెక్టు మొక్కలు సరైన రసాయనిక మార్పులు జరగడానికి తగినంత సున్నితంగా నా శక్తిని వినియోగించలేను. డాక్టర్ గారు, అయితే మొక్కలను సృష్టించడం నీకు సరిగా రాదా? సబ్జెక్టు రాదు, అందుకే నేను సరిగ్గా చెయ్యలేకపోయిన వాటిని చిదిమేస్తాను. డాక్టర్, ఆ సృష్టి అంటే ఇదేనా? నువ్వు శక్తిని నాశనం చేయగలవా? సబ్జెక్టు, శక్తి నాశనం చేయలేము, దానిని ఇంకో విధంగా కలిపి తయారు చేయడం మొదలు పెడదాం. డాక్టర్ గారు, సృష్టించడానికి సృష్టికర్తకు మీ సహాయం ఎందుకో నాకు తెలియడం లేదు. సబ్జెక్టు, నా ప్రయోజనం కోసం ఈ శిక్షణ కార్యక్రమాల్లో నేర్చుకుని మేము తయారు చేసిన రూపం బాగుందని నిర్ణయిస్తే నిజమైన సజీవ రూపాలను తయారు చేసే అవకాశం మాకు లభిస్తుందని ఆశిస్తాము. డాక్టర్, నెంతం ఆత్మల్లో మనందరము వివిధ అభివృద్ధి స్థాయిలో పనిచేయడం చూస్తుంటే ఈ ఆత్మల ప్రపంచం పిరమిడ్ లాంటి ఒక పెద్ద సంస్థల దాన్ని అత్యున్నత స్థానంలో ఒక సర్వోన్నత అధికారి ఉంటాడని నాకు అనిపిస్తోంది. సబ్జెక్టు నిట్టూర్చి, అది కాదు, నీ అభిప్రాయం సరైనది కాదు. అది ఒక పిరమిడ్ కాదు, మనమందరం ఒకే పొడవాటి తాడులో అంటే బట్టలో నేయబడిన దారపు పోగుల్లాంటి వాళ్ళం. డాక్టర్ గారు, ఆత్మల సామర్థ్యం వివిధ స్థాయిల్లో ఉన్నప్పుడు అవన్నీ ఒకే వస్త్రంలో దారపు పోగుల్లా ఊహించుకోవడం నాకు కష్టంగా ఉంది. సబ్జెక్టు, ఆత్మలు విడివిడిగా గ్రూపుల్లో చిక్కుకుని ఉంటాయనుకోకుండా అవి ఎప్పుడూ ముందుకు సాగుతూ ఉంటాయని భావించు. డాక్టర్ గారు, ఆత్మలు ఎప్పుడూ పైకి అభివృద్ధి చెందుతూ ఉంటాయని నేను అనుకుంటున్నాను. నాకది తెలుసు. సబ్జెక్టు, నాకది తెలుసు, కానీ మేము అడ్డంగా పక్కలకు కూడా కదులుతూ ఉంటామని ఊహించుకో. డాక్టర్ గారు, నేను అలా ఊహించుకోవడానికి వీలుగా ఏదైనా ఒక ఉదాహరణ చెప్పు. సబ్జెక్టు, అదెలా అంటే మనందరము ఒకే రైల్లోని వివిధ పెట్టెల్లో ఉన్నామనుకో. భూమి మీద జన్మించే ఆత్మలన్నీ ఒకే పెట్టెలో ఉంటాయి. డాక్టర్ గారు, మిగిలిన ఆత్మలన్నీ వేరువేరు రైలు పెట్టెల్లో ఉన్నాయా? సబ్జెక్టు, అవును, కానీ అందరూ అదే పట్టాల మీద అంటే నడిచే రైల్లో ఉన్నారు. డాక్టర్ గారు, మరి ఐడీస్ లాంటి కండక్టర్లు ఎక్కడ ఉన్నారు?
సబ్జెక్టు రైలు పెట్టెల మధ్య గల మార్గం గుండా రైల్లో ముందుకు వెనక్కు వెళుతూ ఉంటారు, కానీ వాళ్ళు ఇంజన్ కు దగ్గరలో కూర్చుంటారు. డాక్టర్ ఇంజన్ ఎక్కడుంది? సబ్జెక్టు సృష్టికర్త అది సహజంగా ముందే కదా ఉంటుంది. డాక్టర్ గారు రైలు పెట్టెలో ఉన్న నీకు ఇక్కడ నుండి ఇంజన్ కనిపిస్తున్నదా? సబ్జెక్టు ఆ మాటకు నవ్వి కనిపించదు, కానీ పొగ వాసన వస్తోంది. ఇంజన్ మోటార్ చేసే శబ్దాలు వినపడుతున్నాయి. డాక్టర్ గారు మనమందరము ఇంజిన్ దగ్గరగా ఉంటే బాగుంటుంది కదా? సబ్జెక్ట్ చివరికి అందరం అక్కడికే చేరుకుంటాం. ప్రాణులను సృష్టించే అంటే ఇప్పుడు కొంచెం ఉపద్ఘాతం చెప్తున్నాడు ఈయన డాక్టర్ గారు. ప్రాణులను సృష్టించే శిక్షణలో తమ శక్తిని సరిగ్గా ఉపయోగించడం మొదలు పెట్టినప్పటి నుండి ఆత్మలో భౌతిక లోకాలకు వెళ్ళవలసిన అవసరం లేదని నేను తెలుసుకున్నాను. ఈ ప్రక్రియలు ఆత్మ గ్రూపులుగా ఉన్నప్పటి నుండి ప్రారంభమవుతాయి. అక్కడైతే ఆత్మలకు పరస్పరం తమ శక్తిని, తమ ఇన్స్ట్రక్షన్ ఆర్ శక్తిని ఒక చోట చేర్చడం సులభంగా ఉంటుంది. ఒక సబ్జెక్టు ఆ విధానాన్ని ఇలా వివరించింది. నేను ప్రారంభించినప్పుడు నా గ్రూపులోని వారంతా మా దగ్గరి మార్గదర్శి శన్యా చుట్టూ చేరాము. మేమందరం మా ఆలోచనలంతా ఒక్కటిగా చేసి అందరం ఒకే దాని మీద ఒకే తీవ్రతతో కేంద్రీకరించేట్లు మా సామర్థ్యానికి పదును పెట్టడానికి ఎంతో కృషి చేయాలి. ఒకసారి మేమందరం ఒక చెట్టు ఆకును సృష్టించడం మీద పనిచేస్తున్నాం. చెట్టు ఆకు ఎలా కనిపించాలో మా గైడ్ మాకు చూపిన తర్వాత ఆకు నిర్మాణము, రూపము, నునుపుదనము, ఆకారము మొదలైన వాటి మీద మేము మా శక్తులన్నింటినీ కేంద్రీకరించినప్పుడు అవన్నీ కలిసి గందరగోళంగా తయారైంది. ఒకే స్థాయిలో ఒకే తీవ్రతలో ప్రసారం మా శక్తి కేంద్రీకృతం కాలేదు. ఫలితంగా ఆకులో ఒక చిన్న భాగానికి ఈనెలు, పత్రహరితము సరిగా తయారవ్వలేదు. దానికి నేను చాలా బాధపడ్డాను. నేను నేర్చుకునే విషయంలో పరిపూర్ణత ఉండాలని కోరుకునేవాడిని, కానీ మా గ్రూపులో చతురోక్తులు వేస్తూ అందరినీ నవ్వించే నేమి ఈ పాఠం విని అలసిపోయాడు. అందుకని కావాలని అందరూ సరదాగా ఉండాలని తన శక్తిని సరైన పద్ధతిలో ఉపయోగించలేదు. దానివల్ల ప్రయోగం విఫలమైంది. మేమందరము అతన్ని నిలదీసి చేసిన తప్పుకు నిందించి సరిగ్గా ప్రవర్తించమని మందలించి చివరకు మాకు అప్పగించిన పనిని పూర్తి చేశాం. నాకు ఖచ్చితంగా తెలిపిన దాన్ని బట్టి ఆత్మలు లెవెల్ 3లో స్థిరపడే సమయానికి ఆత్మ తన సృజనాత్మకత శక్తులతో తనకు తానుగా సృష్టించవలసి ఉంటుంది. జీవులను సృష్టించడానికి ముందు స్టూడెంట్ ఆత్మలు మొక్కల కిరణజన్య సంయోగ క్రియను తెలుసుకోవాలి. ఈ శిక్షణలో మొదట ఆత్మలు వివిధ పదార్థాల మధ్య ఉండే సంబంధాలను తెలుసుకోవాలి. తర్వాత తమ శక్తులను ఒక్కటిగా చేసి వివిధ మూలకాలను వివిధ విలువలతో కలిపే సామర్థ్యాన్ని నేర్చుకోవాలి. నిర్జీవ మనుష్య వస్తువుల్లో సరళమైన వాటి నుండి క్లిష్టమైన వాటిని తయారు చేయడం నా చాలా పెద్ద పని. దానికి ఎక్కువ సమయం పడుతుంది. స్టూడెంట్స్ ను కొన్ని వాతావరణ పరిస్థితులకు తట్టుకొని కొన్ని జీవరాశులను సూక్ష్మ రూపంలో సృష్టించమని ప్రోత్సహించడం జరుగుతుంది. నైపుణ్యం సాధన వల్ల వస్తుంది. కానీ ఆత్మలు లెవెల్ 5కు చేరుకునే వరకు జీవరాశుల అభివృద్ధికి తాము కూడా సహాయం చేయగలమని నా క్లయింట్స్ అనుకోరు. దీనిని గురించి కేసు 23 నుండి ఇంకొంత పొందాము. కానీ చాలా వరకు నా క్లయింట్లు సృష్టి గురించి చాలా మాట్లాడలేదు లేదా మాట్లాడడానికి ఇష్టపడరు.
సృష్టించడం నేర్చుకునే తరగతుల్లో కొన్ని ఆత్మలకు శక్తితో పని చేయగల సామర్థ్యం సహజంగానే ఉంటుంది అనిపిస్తుంది. తమకు అప్పగించిన వాటిని నా కేసులు సృష్టించగలుగుతున్నాయి అంటే వాటి సామర్థ్యాలు ఆధ్యాత్మిక పాఠ్యాంశాలకు సంబంధించిన ఇతర ఇతర రంగాల్లో కూడా అదే స్థాయిలో ఉంటాయని కాదు. సృష్టించడానికి కావలసిన శక్తులన్నింటినీ ఉపయోగించడంలో ఒక ఆత్మకు ఎంతో నైపుణ్యం ఉండవచ్చు, కానీ ఒక సమర్థుడైన గైడ్కి ఉండవలసిన సూక్ష్మమైన మెళకువలు లేకపోవచ్చు. బహుశా దాని వల్లనే అత్యున్నత స్థాయికి పరిణితి చెందిన ఆత్మలను మాత్రమే ఒక నైపుణ్యంలో ప్రత్యేక ప్రావీణ్యత సంపాదించేందుకు అనుమతిస్తారన్నది అభిప్రాయం నాకు కలిగింది. ఆత్మ ఒంటరిగా ఉండడం వలన కలిగే కొన్ని ప్రయోజనాలను గురించి నేను గత అధ్యాయంలో వివరించాను. దీనికి మరో ఉదాహరణగా ఇంతకు ముందు కేసులో కూడా మనం కొంత తెలుసుకున్నాం. ఆధ్యాత్మిక అనుభవాన్ని మానవ భాషలో వివరించడం అంత సులభం కాదు. కేసు 22 పరివర్తన కాల ప్రపంచాన్ని అంటే పాపం బంధ విషయాలను అధ్యయనం చేసేందుకు ఒక తాత్కాలిక మార్గంగా ఆధ్యాత్మిక మార్గంగా వివరించింది. ట్రాన్స్ లో ఉన్న వ్యక్తికి కాలంతో పని లేని మనోప్రపంచమే వాస్తవమైనది. మిగిలినవన్నీ వేద ప్రయోజనాల కోసం సృష్టించబడిన భ్రమలు మాత్రమే. దాదాపు అదే స్థాయిలో ఉన్న ఇతర సబ్జెక్టులు దీన్ని పరివర్తన గోళం అని లేదా మామూలుగా ప్రతి సృష్టి జరిగే ప్రదేశాలు అని అంటాం. నేర్చుకోవడానికి ఆనందించడానికి ఆత్మలు తమ శక్తిని సజీవ నిర్జీవ రూపాలుగా మార్చగలవని నాకు తెలిసింది. ఒక సబ్జెక్టు నాకు కావలసిన దాని గురించి నేను ఆలోచిస్తే అది జరుగుతుంది. నాకు ఈ విషయంలో సహాయం అందుతూ ఉందని నాకు తెలుసు. మా గత అనుభవాల్లో ఏది బాగా గుర్తుంటుందో ఆ విధంగా ఉండగలం అని చెప్పింది. ఉదాహరణకు సాంద్రత యొక్క సారాన్ని తెలుసుకోవడానికి, రాళ్లలాగా ప్రశాంతతను తెలుసుకోవడానికి, చెట్లలాగా ధారలా ప్రవహించే శక్తిని గురించి, నీటిలాగా స్వతంత్రంగా ఆనందంగా ఉండడానికి, సీతాకోక చిలుకలాగా విపరీతమైన సైజు గురించి, బలం గురించి తెలుసుకోవడానికి, తిమింగలంలాగా ఆత్మలు మారగలవు. ఆత్మలు ఈ విధంగా చేయడానికి కారణం, పూర్వం భూలోకంలో ఆత్మ ఒక శరీరాన్ని విడిచి మరో శరీరాన్ని పొందింది. అవి ఒప్పుకోవు. ఆత్మలు తమ సూక్ష్మ గ్రాహ్యతను పెంచుకోవడానికి కొన్నిసార్లు రూపం లేని జాలి, దయ వంటి గుణాల్లా కూడా మారతాయి. కొన్ని సబ్జెక్టులు మన జానపద కథల్లోని గంధర్వులు, కిన్నీరులు, కింపురుషులు, రాక్షసుల రూపాల్లా కూడా మారతాయని చెప్పారు. విచిత్రమైన పౌరాణిక మృగాలతో కూడా వ్యక్తిగత సంబంధాలకు స్పష్టత ఉన్నట్టు కూడా చెప్పారు. వీటి గురించి వివరించిన తీరు ఎంత స్పష్టంగా ఉందంటే వాటిని కేవలం వర్ణించడానికి వీటి గురించి వివరించిన తీరు ఎంత స్పష్టంగా ఉందంటే వాటిని కేవలం వర్ణించడానికి ఉపయోగించారు అని కొట్టి పారేయలేము. మానవ జాతుల ఎన్నో ప్రాచీన జానపద కథలు కేవలం మన ప్రాచీన రథాలు చాలా ఇష్టపడతాయి. మానవ జాతుల ఎన్నో ప్రాచీన జానపద కథలు కేవలం మూఢ విశ్వాసాలేనా, లేక ఆత్మల పరస్పర అనుభవాలే
అలా వివరించబడ్డాయా? మన ప్రాచీన కథలు చాలా వరకు చాలా చాలా కాలానికి పూర్వమే వివిధ ప్రాంతాల నుండి భూమిపైకి వచ్చిన ఆత్మల జ్ఞాపకాలని నాకు అనిపిస్తుంది. ఉన్నత స్థాయికి పురోగమించిన ఆత్మలను కలిగిన వ్యక్తులు అరుదుగా ఉంటారు. నీలి రంగు శక్తి కలిగిన లెవెల్ 5 లో ఉన్న ఎక్కువ మందిని, మేడము ఇక్కడ లెవెల్ 5 లో నీలం రంగు ఉంటదంటారు. ఇప్పుడు రామ్తా గారు నీలం రంగు అంటున్నారు కదా, ఆయన 9th డైమెన్షన్ అంతా అయిపోయిన డైమెన్షన్ లో కదా మేడం ఆయన ఉండేది. మేడం ఓకే, 5లో ఉన్న ఎక్కువ మందిని రీగ్రెషన్ చేసే అవకాశం నాకు లభించలేదు. కానీ వారి అవగాహన వలన ఎంతో దూరం ప్రయాణించగల వారి ఆధ్యాత్మిక చైతన్యం వలన వారితో పనిచేయడం ఉత్తేజం కలిగిస్తుంది. నిజం చెప్పాలంటే ఇంతటి ఉన్నత పరిపక్వ స్థాయికి చేరుకున్న వ్యక్తి తన జీవితంలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించుకోవడానికి రీగ్రెషన్ చికిత్సపై ఆధారపడదు. లెవెల్ 5 కు చెందిన వారిలో చాలా మంది శరీరంతో ఉంటూ గైడ్స్ లా పనిచేయడానికి జన్మిస్తారు. రోజు ఎదుర్కొనే చిన్న చిన్న ఒడిదుడుకులతో మనం సతమతం అవుతూ ఉంటాం. కానీ పరిణితి చెందిన ఆత్మలు వాటిని ఎదుర్కోవడంలో విజయం సాధించేసి ఉంటారు. వాళ్ళు కొన్ని నిర్దిష్ట అంశాల్లో ఇంకా సాధించిన కొన్ని సున్నిత విషయాల పట్ల ఎక్కువ శ్రద్ధ చూపుతారు. మదర్ తెరీసాలా సమాజంలో ప్రముఖ వ్యక్తుల్లా కనిపించినప్పుడు వారిని మనం గుర్తుపట్టవచ్చు. కానీ సర్వసాధారణంగా ఉన్నత ఆత్మలు తాము చేసే మంచి పనులకు ఎలాంటి ఆర్భాటము లేకుండా చేసుకుపోతూ ఉంటారు. నిస్వార్థంగా ఇతరుల జీవితాలను మెరుగుపరచడమే వారి ముఖ్యోద్దేశం. వ్యవస్థకు సంబంధించిన విషయాల మీద కాకుండా వ్యక్తిగత మానవ విలువల అభివృద్ధి పైన ఎక్కువగా పనిచేస్తుంటారు. అయినప్పటికీ లెవెల్ 5 కు చెందిన ఆత్మలు కూడా ఆచరణాత్మకంగానే పనిచేస్తూ ఉంటారు. కాబట్టి మనుషులను పరిస్థితులను ప్రభావితం చేయడానికి సమాజంలోనే పనిచేస్తూ ఉంటారు. గందరగోళంగా ఉండే ఈ ప్రపంచంలో తప్పును ఎదిరించేవారు సాధారణంగా సున్నిత మనస్కులు, సౌందర్య ఆరాధకులు. వారందరికీ మెదడులోనే కుడివైపు భాగం ఎక్కువగా పనిచేస్తుంది. వీరందరూ పరిణితి చెందిన ఆత్మలను కలిగి ఉంటారా అని నన్ను చాలా మంది అడుగుతుంటారు. ఆ రెంటికి ఏమాత్రం సంబంధం ఉన్నట్లు నాకు అనిపించదు. ఉద్వేగంతో ఉన్నంత మాత్రాన లేదా మానసిక అతీంద్రియ శక్తులు ఉన్నంత మాత్రాన ఆ వ్యక్తి ఆత్మ పురోగమించినది కానక్కర్లేదు. సమాజం పట్ల ఎంతో సహనము, నెగ్గుకు రాగలిగే నైపుణ్యాన్ని సాధారణంగా కలిగి ఉండడం పురోగమించిన ఆత్మలో ఉండే లక్షణాలు. వారిలో సమాజం పట్ల ఎంతో సహనం, నెగ్గుకు రాగలిగే నైపుణ్యాన్ని అసాధారణంగా కలిగి ఉండడం పురోగమించిన ఆత్మకు ఉండే లక్షణాలు. వారిలో స్పష్టంగా కనిపించేది వారి అంతర్దృష్టి. అలాగని వారి జీవితాల్లో కర్మ సంబంధమైన కష్టాలు ఉండవని కాదు. అలా లేకపోతే లెవెల్ 5 ఆత్మలు భూమి మీద జన్మించేవి కావు. వాళ్ళు దైనందిన జీవితంలో మనకు పడుతూనే ఉన్న ఎక్కువ మంది సమాజానికి సేవ చేసే ప్రవృత్తిలోనో ఏదో ఒక విధంగా న్యాయం కోసం పోరాడే వ్యక్తి కన్నా పంచుకుంటారు. ఏదో ఒక విధంగా న్యాయం కోసం పోరాడే వృత్తిను ఎంచుకుంటారు. పరిణితి చెందిన ఆత్మ గల వ్యక్తిలో ఇతరుల పట్ల శాంతి, దయ, అవగాహన స్పష్టంగా కనపడుతుంటాయి.
నిస్వార్థంగా ఉండడం వల్ల వారు తమ కనీస శారీరక అవసరాలను గురించి కూడా పట్టించుకోకుండా నిరాడంబరంగా జీవిస్తూ ఉంటారు. లెవెల్ 5 గురించి వివరించడానికి నేను ఎంచుకున్న ఆత్మ ఒక స్త్రీ. ఆధునిక సుమారు 36 సంవత్సరాలు ఉంటాయి. డ్రగ్స్ కు బానిసలైన వారిని ఆ వ్యసనం నుండి రక్షించి చాలా పెద్ద చికిత్సశాలలో ఆమె పనిచేస్తూ ఉంటుంది. డ్రగ్స్ కు బానిసలైపోయి వాటి నుండి బయటపడేందుకు చికిత్స తీసుకొని కోలుకుంటున్న వారికి జీవితం పట్ల సరైన అవగాహన కల్పించడంలో ఆమె నైపుణ్యాన్ని కలిగించిన ఆమె సహోద్యోగి అంటే నా స్నేహితుడు, నాకు తెలిసిన పని. ఆమెను పరిచయం చేశారు. వారికి మెరుగైన అవగాహన కల్పించడంలో ఆమెకు గల నైపుణ్యాన్ని గురించి అతడు నాకు చెప్పాడు. అత్యవసర గందరగోళ పరిస్థితుల్లో పనిచేస్తున్నప్పటికీ ఆమె ఎంతో ప్రశాంతంగా ఉండడం నన్ను ఆశ్చర్యపరిచింది. నేను ఆమెను మొదటిసారి కలిసినప్పుడే జుట్టు అన్ని వైపులకు ఎగురుతూ ఉంది. ఆమె ఎంతో అప్యాయంగా, స్నేహంగా ఉన్నప్పటికీ ఆమె అంతరంగాన్ని తెలుసుకోవడం చాలా కష్టం అనిపించింది. నిర్మలమైన, ప్రకాశవంతమైన ఆమె ఊదారంగు కళ్ళు సాధారణ వ్యక్తులు గుర్తించలేని సూక్ష్మమైన వాటిని కూడా చూడగలవు. ఆమె నన్ను కాకుండా నా అంతరంలోకి చూస్తున్నట్లు నాకు అనిపిస్తుంది అంటున్నారు. ఆధ్యాత్మిక లోకం తను చేస్తున్న ధ్యానం పట్ల తన ఆత్మలకు తమ ఆత్మలకి చికిత్స చేయించుకోలేదని, కాకపోతే తాను చేస్తున్న ధ్యానం ద్వారా తన ఆత్మకు సుదీర్ఘమైన చరిత్ర ఉందని తనకు అనిపిస్తూ ఉందని చెప్పింది. ఆమె నేర్చుకునే ప్రక్రియలో మా సమావేశం యాదృచ్ఛికంగా మేడం పేజ్ కొంచెం పోయేసింది, ఒక్క నిమిషం మేడం. యాదృచ్ఛికంగా అదే మేడం, ఇది కొంచెం ఎట్లా చెప్పాడంటే ఆయన, ఇది 36 అప్పుడు అడిగితే నేను మిమ్మల్ని ఆధునిక మానవులకి ఎంత ముందు పోయేసింది ఇది. శివ చుట్టూ చేయరా మీద అయిపోయింది. ఉన్నత స్థాయికి పురోగమించిన ఆత్మలను, ఇది కూడా అయిపోయింది. భూమి మీద మానవ జన్మ ప్రారంభమైన తొలి రోజుల నుండి, అంటే ఇది కూడా లేదు, అవ్వలేదు.
ఇబ్బంది ఇది. కొన్ని వారాల తర్వాత ఎంత చదవలేదు. లెవెల్ 5 గురించి వివరించడానికి జీవితంలో మనకు ఎదురుపడే వాళ్ళు ఎక్కువ మంది సమాజానికి సేవ చేసే వృత్తిని ఏదో ఒక విధంగా న్యాయం కోసం పోరాడే వృత్తిని ఎంచుకుంటారు. పరిణితిని చెందిన ఆత్మగల వ్యక్తులు ఇతరుల పట్ల శాంతి, దయ, అవగాహన స్పష్టంగా కనపడుతూ ఉంటాయి. నిస్వార్థంగా ఉండడం వల్ల వారు తమ కనీస శారీరక అవసరాల గురించి కూడా పట్టించుకోకుండా నిరాడంబరంగా జీవిస్తూ ఉంటారు. లెవెల్ 5 లో గురించి వివరించడానికి నేను ఎంచుకున్న ఆత్మ ఒక స్త్రీ. ఆమెకు సుమారు 35 సంవత్సరాలు ఉంటాయి. డ్రగ్స్ కు బానిసలైన వారికి ఆ వ్యసనం నుండి రక్షించే చాలా పెద్ద చికిత్సశాలలో ఆమె పని చేస్తూ ఉంటుంది. డ్రగ్స్ కు బానిసలైపోయింది వాటి నుంచి బయటపడేందుకు చికిత్స తీసుకొని కోలుకుంటున్న వారికి జీవితం పట్ల సరైన అవగాహన కల్పించడంలో ఆమె నైపుణ్యాన్ని గమనించిన ఆమె సహోద్యోగి, నా స్నేహితుడు, నాకు ఆమెను పరిచయం చేశాడు. వారికి మెరుగైన అవగాహన కల్పించడంలో ఆమెకు గల నైపుణ్యాన్ని గురించి అతడు నాకు చెప్పాడు. అత్యవసర గందరగోళ పరిస్థితుల్లో పనిచేస్తున్నప్పటికీ ఆమె ఎంతో ప్రశాంతంగా ఉంది. ఇదంతా అయిపోయినట్టుంది. ఈ భూమి మీద మానవ జన్మ అంటే ఇక్కడ ఆమె ఆధ్యాత్మిక జ్ఞానాన్ని వెలికి తీసేందుకు మేము ఒక ఒప్పందానికి వచ్చాం. కొన్ని వారాల తర్వాత ఆమె నా ఆఫీస్కి వచ్చింది. గత జన్మల గురించి తెలుసుకోవాలన్న కోరిక ఆమెలో బలంగా ఉన్నట్లు నాకు అనిపించలేదు. ఆమె అధిచేతన మనస్సులోని జ్ఞాపకాలలోనికి ప్రవేశించే ముందు భూమి మీద ఆమె మొట్టమొదటి జన్మలను గురించి క్లుప్తంగా తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాను. ఆమె అతి త్వరగా గాఢమైన హిప్నాటిక్ ట్రాన్స్ లోకి వెళ్ళి తన అంతరాత్మతో సంబంధాన్ని ఏర్పరచుకుంది. ఈ భూమి మీద మానవ జన్మ ప్రారంభమైన తొలి రోజుల నుండి ఈమె జన్మించడం ప్రారంభించిందని, ఆమె ఎన్నో వేల సంవత్సరాల పాటు ఈ భూమిపై జన్మించిందని దాదాపు రిగ్రెషన్ ప్రారంభించిన వెంటనే తెలుసుకొని బిత్తరపోయాను. ఆమెకి తన మొదటి జన్మల జ్ఞాపకాలను గుర్తు చేసినప్పుడు ఆమె జన్మలు మంచు యుగం నాటి నుండి, అంటే దాదాపు 1,30,000 సంవత్సరాల నుండి 70,000 సంవత్సరాల మధ్య కాలంలో అంట మేడం. పాపా మహా మంచు యుగం ముందు రోజుల వరకు, అంటే ఈ భూగోళం అంతా దట్టమైన మంచుతో కప్పబడిన యుగం వరకు విస్తరించాయన్న నిర్ధారణకు వచ్చాను. భూగోళ చరిత్రలో మధ్య పాతరాతి యుగం నాటి నునువెచ్చని వాతావరణంలో ఉష్ణమండల పచ్చిక బయళ్లలో, అంటే సబ్ ట్రాపికల్ సవన్నాస్ అంటారంట, జంతువులు వేటాడుతూ, చేపలు పడుతూ, మొక్కలను సేకరిస్తూ జీవించినట్లు నా సబ్జెక్టు తెలిపింది. ఆ తర్వాత 50 సంవత్సరాల క్రిందట మంచు కొండలు కరిగి భూ వాతావరణం మారిన తర్వాత ఎముకలు కొరికే చలిని భరిస్తూ ఆమె కొండ గుహల్లో నివసించినట్లు చెప్పింది. ఆమెను కాలంలో వేగంగా ప్రయాణింపజేస్తూ ఆమె గత జన్మలను అక్కడక్కడ చూసిన తర్వాత ప్రారంభంలో ఆమె శరీరం వంగి నడిచే విధంగా ఉండిందని, రాను రాను అది మరింత నిటారుగా మారిందని తెలుసుకున్నాను. మేము కాలంలో మరింత ముందుకు వెళ్ళినప్పుడు చెరువు నీటిలో తన రూపాన్ని చూసుకొని నాకు వర్ణించమని సూచించాను. కొన్ని వేల సంవత్సరాల్లో ఎన్నోసార్లు జన్మించిన తర్వాత ముందుకు వాలినట్లుండే ఆమె నుదురు మరింత నిటారుగా మారింది. కళ్ళపై ఉండే కనుబొమ్మల వెంట్రుకలు చాలా పెద్దగా ఉండే దవడలు రాను రాను మానవుని ఆకారం మారి అందంగా రూపుదిద్దుకున్నాయి. స్త్రీగా పురుషునిగా ఎన్నోసార్లు జన్మించిన ఆమె గత జన్మల్లోని జీవన విధానము నిప్పును తయారు చేయడము, పనిముట్లు, దుస్తులు, ఆహారము, గిరిజన ఆచారాలు, నియమాలను గురించి వివరించి మానవ చరిత్రలో అప్పటి కాలాన్ని సుమారుగా నిర్ధారించే అవకాశాన్ని కలిగించింది. నేటి ఆధునిక మానవులకు
పూర్వీకుడు కనీసం 1.7 మిలియన్ సంవత్సరాలకు పూర్వం కోతి ఆకారంలో కనిపించాడని పురాజీవ శాస్త్రజ్ఞులు అంచనా వేశారు. ఆ మానవ రూపాన్ని హోమో ఎరెక్టస్ అంటే నిటారుగా ఉండే మనిషి ఆకారం పోలిన జీవి అని పిలుస్తారు. అంత ప్రాచీన కాలం నుండి 2 కాళ్ళ జంతువులా ఉన్న ఈ ఆదిమ మానవుల రూపంలో ఆత్మలు ఈ భూలోకంలో జన్మించాయా? ఎంతో ఉన్నతంగా పురోగమించిన ఆత్మలు కొన్ని పుట్టబోయే యువ ఆత్మలకు ఆశ్రయం ఇచ్చేందుకు తగిన శరీరాలను అన్వేషించడంలో నైపుణ్యం కలిగి ఉంటారు. వాళ్ళు కొన్ని లక్షల సంవత్సరాలుగా భూమి మీద జీవరాశులను పరిరక్షించాయని ఉన్నత స్థాయిని పురోగమించిన నా క్లయింట్స్ కొందరు చెప్పారు. ఇలా పరీక్షించడానికి వచ్చిన ఆత్మలు 2 లక్షల సంవత్సరాలకు పూర్వమే ఆదిమ మానవుని మెదడు పరిమితమైన స్వరపేటిక ఆత్మ అభివృద్ధి చెందడానికి సరిపోవని గుర్తించారని నా అభిప్రాయం. హోమోసేఫియన్స్ అని పిలువబడే ప్రాచీన మానవులు కొన్ని వందల వేల సంవత్సరాలకు పూర్వమే వికాసం చెందారు. గత 1,00,000 సంవత్సరాల్లో ఆధ్యాత్మిక చేతనత్వం దాని భావ ప్రకటనలకు సంబంధించిన 2 సంకేతాలు మనకు స్పష్టంగా కనిపిస్తాయి. అవి మరణించిన వారిని సమాధి చేసే పద్ధతులు మరియు మత ఆచారాలు. ఇవన్నీ వారి జాతి చిహ్నాలతో రాతి పలకల మీద శిలా శాసనాలు విగ్రహాల రూపంలో మనకు కనిపిస్తాయి. మానవ విజ్ఞాన శాస్త్రంలో రాతి యుగం నాటి రోజుల్లో భూమి మీద నివసించిన ఆదిమ మానవుల్లో ఇలాంటి అలవాట్లు ఆచారాలు ఉన్నట్లు కనిపించదు. ఆత్మలే చివరకు మనల్ని మానవులుగా తయారు చేశాయి తప్ప మరొకటి నిజం కాదు. పురోగతి చెందిన ఆత్మ కలిగిన నా సబ్జెక్టు ఒకరు ఆత్మలు వివిధ కాలాల్లో జన్మిస్తూ భూమిని పరిపక్వ స్థితికి తీసుకువచ్చాయి అని అన్నారు. నేను చాలా మంది క్లయింట్స్ నుండి సేకరించిన సమాచారాన్ని బట్టి పూర్వం భూభాగం మునిగిపోయి బహుశా జల ప్రళయాలకు, అగ్నిపర్వత విస్ఫోటకాలకు, అయస్కాంత ఉపద్రవాలకు గురై చివరకు ఈనాడు మనం చూస్తున్న రూపాన్ని సంతరించుకుందని నాకు అనిపిస్తోంది. ఉదాహరణకు అట్లాంటిక్ మహాసముద్రంలో ఉండే అజోరేస్ పూర్వము మునిగిపోయిన అట్లాంటిస్ ఖండపు మంచుకొండల పైభాగంలో ఉండేదని అంటారు. నిజానికి ఈ విషయం మీద చర్చించగా పూర్వకాలంలో కొన్ని చాలా ప్రాచీన భూభాగాల మీద వారు నివసించినట్లు నా సబ్జెక్టులు వివరించారు. కానీ ఆధునిక భూగోళ శాస్త్రంలో అవి ఎక్కడ ఉన్నాయో గుర్తించలేము. ఆ విధంగా హోమో ఎరెక్టస్ అని పిలువబడే నిటారుగా నడిచిన మానవుల కంటే మరింత వికాసం చెందిన మానవుల్లో ఆత్మలు అది మూలం అంటే డాక్టర్ గారు మూలం అంటున్నావు అంటే భగవంతుడా? సబ్జెక్ట్ భగవంతుడు అనే మాటను దుర్వినియోగపరిచారు. డాక్టర్ ఎలా? సబ్జెక్ట్ దానిని మరీ ఎక్కువగా ఒక వ్యక్తిలా భావించడం వలన దాని స్థాయిని దిగజార్చేశారు. అది డాక్టర్ గారు అదే కదా, అది మరి బాగా చెప్తుంది. డాక్టర్ గారు అలా చేయడంలో మన తప్పేముంది? సబ్జెక్ట్ మనమందరము కూడా ఆ ఏకత్వంలో ఒక భాగమే అయినా ఆ మూలాన్ని కూడా మనలాంటి ఒక వ్యక్తిలా మార్చేసే స్వాతంత్ర్యాన్ని తీసుకొని తప్పు చేశాము. ఏకత్వంలో ఒక భాగమే అయినా ఆ మూలాన్ని కూడా మనలాంటి ఒక వ్యక్తిలో మార్చేసే స్వతంత్రాన్ని తీసుకుని తప్పు చేశాం. డాక్టర్ గారు ఆత్మ జీవితాన్ని గురించి, ఆత్మల లోకానికి సంబంధించిన ఇతర అంశాలను గురించి మనము మాట్లాడుకునేటప్పుడు నువ్వు ఈ మూలాన్ని గురించి ఆలోచిస్తూ ఉండు. ఆ తర్వాత నేను ఈ ఏకత్వాన్ని గురించి ఎక్కువగా అడుగుతాను. ఇప్పుడు మనము ఆత్మల శక్తి గురించి మాట్లాడుకుందాము. తమ మానవ రూపాలను చూసినప్పుడు కళ్ళు ఉండే చోట ప్రకాశిస్తూ ఉండే 2 నల్లని రంధ్రాలను అంటే గుంటలను ఆత్మలు ఎందుకు ప్రదర్శిస్తాయి? అది నాకు దయ్యంలా కనిపిస్తుంది. అంత మంచి క్వశ్చన్ అడిగారు చూడండి మేడం.
సబ్జెక్టు నవ్వి ఇంకొంచెం ప్రశాంతంగా, ఈ జ్ఞాపకాల నుండి భూలోకంలో అనుకునే దయ్యాలు పుట్టుకొచ్చాయి. మన శక్తి పదార్థం ఒకే విధంగా ఉండదు. ఆలోచనలు ఏకాగ్రత తీవ్రంగా కేంద్రీకరించినప్పుడు కళ్ళు నువ్వు చెబుతున్నట్టుగా ఉంటాయి. డాక్టర్ గారు, దయ్యాలను గురించిన కల్పనలు అంత ఆకర్షణీయంగా ఉండనప్పుడు ఈ నల్లటి కళ్ళగుంటలు కూడా వాటి శక్తికి ఉపయోగపడతాయంటావా? సబ్జెక్టు కళ్ళు అనే కంటే వాటిని పూర్వజన్మల శరీరాల ఆనవాళ్ళు అనవచ్చు. ఆ జన్మల్లోని భౌతిక పరిస్థితులన్నింటినీ చూపించేవి అని చెప్పవచ్చు. ఈ నల్లనిదంతా కేంద్రీకరించబడిన మా ఉనికి, మాలో ఉన్న శక్తిని ఇచ్చిపుచ్చుకోవడం ద్వారా మా భావ ప్రసారం జరుపుకుంటాం. డాక్టర్ గారు, నువ్వు ఆత్మల లోకానికి తిరిగి వచ్చినప్పుడు ఆత్మల శక్తి దయ్యాల్లా కనిపించే వారితో నీకు సంబంధం ఉంటుందా? సబ్జెక్ట్ ఉంటుంది. ఎవరి ఇష్టాన్ని బట్టి వారు అలా కనిపిస్తారు. చుట్టూ చాలా ఆలోచన శక్తి తరంగాలు కదులుతూ ఉంటాయి, కానీ వాటితో ఎక్కువగా సంబంధం లేకుండా దూరంగా ఉంచుతాను. డాక్టర్ గారు, ఎందుకని? సబ్జెక్ట్ ఇక్కడ అనుబంధాలు ఏర్పరచుకోవాల్సిన అవసరం నాకు లేదు. నేను కుమారాతో మాట్లాడే ముందు నా గత జన్మల్లో ఏవైనా తప్పులు చేసి ఉంటే వాటిని సరిదిద్దుకుని వాటి గురించి కాసేపు లోతుగా ఆలోచించుకునేందుకు నేను ఒంటరిగా ఉంటాను. గమనిక, ఆత్మల ప్రపంచంలోనికి తిరిగి వచ్చేటప్పుడు ఇలాగే ఉంటుందని దాదాపు అన్ని పురోగతి సాధించిన ఆత్మలు ఒకే విధంగా చెప్తాయి. కేసు 9 కూడా ఇలాగే చెప్పింది. కానీ ఈ ఆత్మ ఎంతగా పురోగమించిందంటే చాలా సేపటి తర్వాత గాని అది తన గైడ్ తో చర్చించదు. అది కూడా ఆమె అభ్యర్థన మేరకు మాత్రమే. డాక్టర్ గారు, ఇప్పుడు పాత ఆత్మలను గురించి ఒక నిమిషం సేపు మాట్లాడుకోవాలనుకుంటున్నాను. కుమార భూమి మీద ఇంకా జన్మిస్తూ ఉందా? సబ్జెక్టు లేదు, ఆమె జన్మించిన అవసరం లేదు. డాక్టర్, నీకు తెలిసిన కుమారాలాగే భూమి మీద ప్రాచీన కాలంలో జన్మించి ఇప్పుడు ఇంకా జన్మలు తీసుకోని వారు ఇక్కడ అంటే ఆత్మల ప్రపంచంలో ఎవరైనా ఉన్నారా? సబ్జెక్టు జాగ్రత్తగా, కొందరు ఉన్నారు. చాలా కాలానికి పూర్వమే భూమి మీద జన్మించిన వారు నేను వచ్చేసరికి అక్కడి నుండి వెళ్ళిపోయారు. అక్కడే అంటే డాక్టర్ గారు, అక్కడే ఉండిపోయేవారు ఎవరైనా ఉన్నారా? సబ్జెక్ట్ అంటే నీ ఉద్దేశం ఏంటి? డాక్టర్ గారు, పురోగతి చెందిన కారణంగా ఆత్మల లోకంలోనే ఉండగలిగిన భూమి మీద మళ్ళీ జన్మించేవారు. సబ్జెక్టు అంటే ఋషులా? డాక్టర్ గారు, అవును, ఋషులు. వారి గురించి వివరంగా చెప్పు. ఇది నిజానికి నాకు తెలియని కొత్త మాట, కానీ పురోగతి చెందిన ఆత్మల నుండి సమాచారాన్ని రాబట్టేందుకు నాకు నిజంగా తెలిసిన దానికంటే చాలా ఎక్కువగా తెలిసినట్లు నటిస్తాను. సబ్జెక్టు వారి గురించి చాలా గొప్పగా ఇక్కడి నుండి భూలోకంలో ఏం జరుగుతూ ఉందో గమనిస్తూ ఉంటారు. వాళ్ళ భూమిపైన ఉండే నిజమైన పరిశీలకులు. డాక్టరు, అత్యున్నత స్థాయికి పరిణితి చెంది కూడా వాళ్ళు జన్మిస్తూ ఉంటారా? సబ్జెక్టు, అవును. డాక్టర్, ఇంకా భూమినే పట్టుకుని వేళ్లాడుతూ ఋషులు అలసిపోరా? సబ్జెక్టు, వాళ్ళు భూలోకానికి అంకితమైపోయారు కాబట్టి ఇక్కడ ఉండే వారికి ప్రత్యక్షంగా సహాయపడాలనుకుంటారు. డాక్టర్, ఈ ఋషులు ఎక్కడ ఉంటారు? సబ్జెక్టు, వారు నిరాడంబరంగా జీవిస్తారు. కొన్ని వేల సంవత్సరాల క్రితం వారిలో కొందరిని గురించి నాకు తెలిసింది. ఈ రోజుల్లో వారిని చూడడం చాలా కష్టం. వారు సిటీలంటే అంతగా ఇష్టపడరు. డాక్టర్ గారు, అలాంటి వారు చాలా మంది ఉంటారా? సబ్జెక్టు, లేదు, చాలా తక్కువ మంది ఒకే దగ్గర కలిసి ఉంటారు లేదా బహిరంగంగా ఎడారుల్లో పర్వత ప్రాంతాల్లో అతి సాధారణంగా జీవిస్తూ ఉంటారు. వారు ఎక్కువగా ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి తిరుగుతూ ఉంటారు కూడా. డాక్టర్, వారిని గుర్తుపట్టేది ఎలా? సబ్జెక్టు నిట్టూర్చి, చాలా మంది వారిని గుర్తుపట్టలేరు. పూర్వకాలము వారిని భూలోకంలో సత్యతత్వాన్ని గురించి మాట్లాడే దివ్య పురుషులుగా అనుకునేవారు. డాక్టర్ గారు మళ్ళీ అంటున్నారు, వినడానికి ఇది ఆచరణాత్మకంగానే ఉంది, కానీ ఈ పెద్దవాళ్ళు అత్యంత ఉన్నత స్థితికి అభివృద్ధి చెందిన ఆత్మలు కేవలం ఋషుల్లా మునుల్లా ఆశ్రమాల్లో ఉండే కంటే అంతర్జాతీయ నాయకుల హోదాలో ఉంటే
మానవాళికి సేవ చేస్తూ మరింత ఎక్కువ సహాయం చేయగలరు కదా. సబ్జెక్టు వాళ్ళు ఋషులు ఆశ్రమాల్లో తపస్సు చేసుకునేవారని ఎవరన్నారు? కష్టాల్లో ఉన్న సామాన్య ప్రజలకి దగ్గరే ఉండి వాళ్ళని ఆదుకోవాలని అనుకుంటారు. ఓహో. డాక్టర్ గారు, ఈ భూలోకంలో ఒక ఋషిని కలిసినప్పుడు ఎవరికైనా ఎలాంటి అనుభూతి కలుగుతుంది? సబ్జెక్టు ఒక ప్రత్యేక దివ్య సన్నిధిలో ఉన్నట్లు అనిపిస్తుంది. వారి అవగాహన శక్తి, వారిచ్చే సలహాలు ఎంతో వివేకవంతంగా ఉంటాయి. వారు నిరాడంబరంగా జీవిస్తారు. భౌతికమైన వాటి పట్ల వారికి ఏమాత్రము ఆసక్తి ఉండదు. డాక్టర్ గారు, నీకు ఇలాంటి సేవ చేయడం పట్ల ఆసక్తి ఉందా అనేసి? లేదు, వాళ్ళు ఋషులు. పునర్జన్మ అవసరం లేని సమయాన్ని ఆహ్వానించడానికి ఎదురు చూస్తున్నాను. డాక్టర్ గారు, బహుశా ఋషి అనే మాట కుమార లాంటి ఆత్మలకు కూడా వర్తిస్తుందేమో, లేదా ఉన్నతమైన జ్ఞానం కోసం ఆమె సంప్రదించే గొప్ప ఆత్మ స్వరూపులకైనా వర్తిస్తుందేమో. సబ్జెక్ట్ కాసేపు ఆగి, లేదు, వాళ్ళు వేరే వాళ్ళు ఋషుల కంటే ఎక్కువ స్థాయికి చెందిన వారు. వారిని మేము వృద్ధ జ్ఞాన స్వరూపులు, పెద్ద వాళ్ళు అంటే ఓల్డ్ వన్స్ అని అంటాము. సూచన, అటువంటి వారిది లెవెల్ 6 తర్వాత వచ్చే ఇంకా పై స్థాయి అని అనుకుంటాను. డాక్టర్ గారు, కుమార స్థాయిలో అంతకంటే ఎక్కువ స్థాయిలో ఉన్న ఆత్మలతో పనిచేసే పెద్దవాళ్ళు చాలా మంది ఉంటారా? సబ్జెక్టు, అలాగని అనుకోను. మా అందరి సంఖ్యలతో పోల్చి చూస్తే అలా అనుకోను, కానీ వారి ప్రభావాన్ని మాత్రం మేము అనుభూతి చెందుతాము. డాక్టర్ గారు, వారి సన్నిధిలో మీకు ఎలాంటి అనుభూతి కలుగుతుంది? సబ్జెక్ట్ ఏదో ఆలోచిస్తున్నట్లు చేస్తూ, ఒక శక్తివంతమైన జ్ఞానోదయం, మార్గదర్శకత కలుగుతుంది. డాక్టర్ గారు, ఈ పెద్దవాళ్ళు ఆ మూలతత్వం యొక్క అంటే పరమాత్మ అవతారమూర్తులై ఉండవచ్చా? సబ్జెక్ట్, అది నేను చెప్పలేను, కానీ వాళ్ళు ఇంకా ఆ స్థాయికి చేరుకోలేదు అనుకుంటాను. వాళ్ళు ఖచ్చితంగా మూలానికి దగ్గరగా ఉంటారు. పదార్థాన్ని ఎలా చేయాలి, వాటిని ఎలా సమకూర్చాలి అనే ఆలోచనలకు ఈ పెద్దవాళ్ళు అత్యంత స్వచ్ఛమైన ప్రతిరూపాలు. డాక్టర్, అత్యంత ఉన్నత స్థానానికి చెందిన ఈ ఆత్మలు మూలానికి దగ్గరగా ఉంటారు అనడంలో నీ ఉద్దేశం ఏమిటో ఇంకొంచెం స్పష్టంగా చెప్పగలవా? సబ్జెక్టు, అస్పష్టంగా, కేవలం వారు నా దాదాపు మూలంలో లయం అయ్యేదానికి దగ్గరగా ఉంటారు. డాక్టర్ గారు, తనకు సహాయపడి ఈ ఆత్మస్వరూపాలను గురించి కుమార నీకు ఎప్పుడైనా చెప్పిందా? సబ్జెక్టు, నాకా? కొద్దిగానే చెప్పింది. ఆమె కూడా వాళ్ళలా తయారవ్వాలని ఆశిస్తుంది. మేమందరం కూడా ఆ స్థాయికి చేరుకోవాలని వాళ్ళమే. డాక్టర్ గారు, జ్ఞానంలో ఆమె ఈ పెద్ద వాళ్ళ స్థాయికి దగ్గర అవుతుందా? సబ్జెక్ట్ అస్పష్టంగా, నేను ఆమె దగ్గరికి వెళ్ళినట్లే ఆమె కూడా వారి దగ్గరికి వెళుతుంది. మేము పరిపూర్ణమైన ఆత్మలం కాదు కాబట్టి మూలతత్వాన్ని నెమ్మదిగా వంట పట్టించుకుంటూ ఉంటాము. పురోగమిస్తున్న ఆత్మకు ఒకసారి గైడ్ల విధులు పూర్తిగా ఇవ్వబడినప్పుడు అది ఒకేసారి 2 పనులు చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. తక్కువ సార్లే అయినప్పటికీ పూర్తిగాని తమ పనులను పూర్తి చేయడానికి మళ్ళీ జన్మిస్తూ ఉండాలి. దానితో పాటు శరీరంతో జన్మ తీసుకోకుండా ఆత్మలో ఉన్నప్పుడు కూడా వారు ఇతరుల సహాయపడాలి. మళ్ళీ డాక్టర్ గారు అడుగుతున్నారు, నువ్వు మళ్ళీ ఆత్మల లోకానికి తిరిగి వచ్చినప్పుడు నీకై నువ్వు ఏర్పరచుకున్న ఏకాంతం నుండి బయటపడిన తర్వాత సాధారణంగా చేస్తావు? సబ్జెక్ట్, నా తోటి వారిని కలుస్తాను. డాక్టర్ గారు, నీ గ్రూపులో ఎంతమంది ఉన్నారు? సబ్జెక్ట్, 9 మంది. డాక్టర్ గారు, తాను చెప్పింది పూర్తిగా అర్థమైనట్లు, అలాగా, అయితే కుమార నాయకత్వంలో ఉండే మీ గ్రూపులో 10 మంది ఉంటారన్నమాట. సబ్జెక్ట్, కాదు, వారి బాధ్యత నాది. డాక్టర్ గారు, అంటే ఈ 9 మందికి నువ్వు గైడ్వా, వారికి నువ్వు బోధిస్తావా? అలాగే అనుకోవచ్చు అంటుంది. డాక్టర్ గారు, వారందరూ కూడా ఒకే క్లస్టర్ గ్రూప్ లో బృందంగా ఉన్నారన్నమాట. సబ్జెక్టు, కాదు, నా క్లస్టర్ గ్రూప్ లో 2 రకాల వారు ఉన్నారు. ఎందుకలా? డాక్టర్ అడిగారు. వారు వివిధ స్థాయిలో పురోగమిస్తూ ఉన్నారు.
డాక్టర్ గారు వివిధ స్థాయిల్లో ఉన్న ఆ 9 మందికి నువ్వే ఆధ్యాత్మిక టీచర్వా? సబ్జెక్టు నన్ను పరిశీలకుడు అంటే బాగుంటుంది. మా బృందంలో మరో ముగ్గురు కూడా పరిశీలకులే. ఆ! డాక్టర్ గారు మరి ఆ మిగిలిన 6 ఎవరు? వాళ్ళు పరిశీలకులు కారు. సబ్జెక్ట్ చెప్పిందనమాట. డాక్టర్ తీస్ నాకు బాగా అర్థమయ్యేటట్లు వాడుక పదాలతో దీనిని స్పష్టంగా చెప్పు. నువ్వు ఒక సీనియర్ పరిశీలకుడు అయితే నీతో పాటు ఉన్న మిగిలిన ముగ్గురు జూనియర్ గైడ్సా? సబ్జెక్ట్ అనుకోవచ్చు, కానీ సీనియర్ జూనియర్ అనే మాటలు అధికారులను ఉద్దేశించి చెబుతారు, కానీ మేము అధికారులం కాదు. డాక్టర్ మీ స్థాయిలో నృత్య వ్యత్యాసాలను నిర్ణయించడం నా ఉద్దేశం కాదు. కేవలం మీ బాధ్యతను నేను సులువుగా గుర్తించడానికి అలా అంటున్నాను. సీనియర్ అంటే పురోగమించిన ఒక టీచర్ గా భావించు. నేను కుమారాను ఒక మాస్టర్ టీచర్ అని లేదా ఒక విద్యా సంస్థకు డైరెక్టర్ అని పిలిస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. సబ్జెక్టు నీ ఇష్టం అన్నట్లు భుజాలు ఎగరేస్తూ, సరే డైరెక్టర్ అంటే నియంతలాగా భావించినంత వరకు అలాగే అనుకోవచ్చు. డాక్టర్ గారు అలా ఎంత మాత్రం అనుకోను. తీసి ఇప్పుడు నీ కంపెనీలోని వాళ్ళందరి శక్తి రంగులను చూడగలిగే చోటికి నీ మనసును మళ్లించు. పరిశీలకులు కాని ఆ 6 ఆత్మలు ఎలా కనిపిస్తున్నారు? సబ్జెక్ట్ చిరునవ్వు నవ్వుతూ, మురికి పట్టిన మంచు ముద్దల్లా. డాక్టర్ గారు వాళ్ళు తెల్ల రంగులో ఉంటే మరి మిగిలిన ఆత్మలు ఏ రంగులో ఉన్నాయి? కాసేపు ఆగి, 2 కొంచెం పసుపు రంగులో ఉన్నాయి. డాక్టర్ ఇంకొక ఆత్మ తక్కువైంది, మరి ఆ 9వ ఆత్మ సంగతి ఏమిటి? సబ్జెక్టు అది యాన్ రాస్. అతడు చాలా బాగా ఎదుగుతున్నాడు. అతని శక్తి రంగు ఎలా ఉందో వివరించు. సబ్జెక్టు నీలి రంగులోకి మారుతూ ఉన్నాడు. ఒక అద్భుతమైన పరిశీలకుడు. అతడు త్వరలో నన్ను వదిలి వెళ్ళిపోతాడు. డాక్టర్ గారు ఇప్పుడు నీ గ్రూపులో ఆ చివరికి వెళదాం. నువ్వు ఎవరి గురించి ఎక్కువగా పట్టించుకుంటావు, ఎందుకని? సబ్జెక్టు ఓజనోనిన్. ఆమెకు ఎన్నో జన్మల నుండి ప్రేమ నమ్మకాలు గాయపరుస్తాయన్న నమ్మకం లోతుగా పాతుకుపోయింది. నేను ఆమెలో నుండి వెలికి తీయాలనుకున్న ఎన్నో మంచి లక్షణాలను ఆమెకు ఉన్నాయి, కానీ ఈ వైఖరే ఆమెను వెనక్కి లాగి పెడుతోంది. నాకు కూడా ఇలాగే ఉంది మేడం ఈ సబ్జెక్ట్ లో. ఇప్పుడు ఈ క్వశ్చన్ సబ్జెక్ట్ ఏం చెప్పిందంటే, వింటున్నారా మేడం? మేడం డాక్టర్ మిగిలిన వారి కంటే ఓజను మరింత నెమ్మదిగా అభివృద్ధి చెందుతూ ఉందా? సబ్జెక్టు విమర్శ నుంచి కాపాడుతున్నట్లు అలా పొరపాటు పడకు. ఆమె చేసే ప్రయత్నాలన్నీ చూసి నేను గర్వపడుతున్నాను. ఆమెకు సున్నితత్వం, న్యాయ ప్రవర్తన, చిత్తశుద్ధి గొప్పగా ఉన్నాయి. అవి నాకు నచ్చాయి. ఆమెకు కేవలం నా శ్రద్ధ ఎక్కువగా అవసరం. డాక్టర్ గారు పరిశీలక టీచర్ గా నువ్వు ఓజోనిన్లో నువ్వు చూడాలనుకున్నది యాన్ రాస్ లో ఉండే ఒకే లక్షణం ఏమిటి? సబ్జెక్టు నిస్సంకోచంగా మార్పును అనుసరించి తనను తాను మార్చుకోవడం అని. డాక్టర్ గారు నీ బోధనలో 9 మంది సమానంగా పురోగమిస్తున్నారా లేదా తెలుసుకోవాలన్న ఆతృత కలుగుతోంది. సబ్జెక్టు అది పూర్తిగా అసహజం. ఎందుకని? డాక్టర్ గారు అన్నారు, ఎందుకంటే వారి స్వభావాల్లో చిత్తశుద్ధితో తేడాలు ఉన్నాయి. డాక్టర్ గారు స్వభావాలు చిత్తశుద్ధితో గల తేడాల వల్ల ఆత్మల మధ్య నేర్చుకునే వేగంతో తేడాలు ఉన్నప్పుడు ఆత్మలు ఎంపిక చేసుకునే మానవుని మానసిక శక్తులు ఒక్కటే ఎలా అవుతాయి? సబ్జెక్టు అవి ఒకేలా ఉండవు.
నేను మాట్లాడింది ప్రేరణ గురించి. భూమి మీద ఎదుగుతూ ఉన్నప్పుడు మనిషి వివిధ మానసిక శక్తులను వివిధ రకాలుగా వాడుకుంటాము. అయినా ఆత్మ మాత్రం తన చిత్తశుద్ధిని బట్టి ప్రవర్తిస్తుంది. డాక్టర్ గారు, నీ అభిప్రాయంలో ఆత్మకు ఒక స్వభావం ఉండడం అంటే ఇదేనా? సబ్జెక్ట్: అవును, తీవ్రమైన కోరిక కూడా స్వభావంలో ఒక భాగమే. డాక్టర్ గారు, స్వభావమే ఆత్మకు గుర్తింపు. స్వభావాన్ని బట్టి ఒక ఆత్మను గుర్తించినప్పుడు మరి కోరిక ఎక్కడి నుండి వస్తుంది? అత్యున్నత స్థాయికి చేరుకోవాలన్న ఆకాంక్ష ప్రతి ఆత్మలోనూ ఉంటుంది, కానీ పునర్జన్మల మధ్య అది ఊగిసలాడవచ్చు. డాక్టర్ గారు, అయితే ఆత్మ చిత్తశుద్ధికి దీనిలోని చోటెక్కబడుతుంది. చోటెక్కడుంది? సబ్జెక్ట్: కోరిక తీవ్రతను బట్టి ఉంటుంది. తన ఆత్మ పట్ల నిజాయితీగా ఉండాలనే తీవ్రమైన కోరిక ఆత్మకు స్వభావంగా మారుతుంది. పరతత్వం అనే మూలాన్ని చేరుకునే మార్గం గురించి సంపూర్ణంగా తెలుసుకోవాలనేంత తీవ్రమైన కోరిక కలిగేలా అది ప్రేరణ కలిగించాలి. డాక్టర్ గారు, ఆత్మలన్నింటిలో ఉండే ప్రధాన జ్ఞాపశక్తి ఒక్కటే అయినప్పటికీ కానీ ఆత్మలన్నింటిలో ఉండే ప్రధాన జ్ఞాపకశక్తి ఒకటే అయినప్పుడు వాటి స్వభావాల్లో, చిత్తశుద్ధిలో, నైతికతలో తేడాలు ఎందుకు ఉంటాయి? సబ్జెక్ట్: భౌతిక జన్మల్లో వాటికి కలిగే అనుభవాలను వాటిని మారుస్తాయి. ఇది వాటి బుద్ధిపూర్వకంగానే జరుగుతుంది. ఆ మార్పుల వలన ప్రతి ఒక్క ఆత్మ యొక్క సమగ్ర బుద్ధికి మరికొన్ని కొత్త లక్షణాలు వచ్చి చేరుతాయి. డాక్టర్: మేడం, స్వప్న మేడం ఎస్ మేడం. ఉన్నారా? ఉన్నాను మేడం, ఉన్నాను. 1:09 మేడం. నేను కొంచెం వంట పని ఉంది నాకు, కంప్లీట్ చేస్తాను. ఓకే మేడం. 213 అయింది మేడం పేజ్ నెంబరు. 213. ఓకే.